హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే మీకు ఒకటి చూపించాలని అనుకుంటున్నాను. అదేంటిది అంటే ఆగు చెప్పే ముందు ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు, తెలిసిందే. కాకపోతే మమ్మీతోని హాయ్ చెప్పిద్దామని కూర్చొని ఉన్నది, అందుకే ఆగుమని. మమ్మీ హాయ్ చెప్పు. మమ్మీ హాయ్. అరే ఏమైంది? ఎంతో ఆశతోని అడుగుతాన్నా, మొత్తం ఫెయిల్ చేసింది. ఫ్రెండ్స్ ఇవ్వండి, మేమైతే స్టవ్ను అంటే మొత్తానికి గ్యాస్ తీసుకున్నాము. ఇన్ని రోజులైతే మా అమ్మ వాళ్ళ గ్యాస్ మీదనే వండుకుంటూ ఉండే కదా. ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము కొత్తది తీసుకున్నాం. ఇప్పుడు ఇక కృష్ణవేణి ఓపెన్ చేస్తుంది. ఇటు సైడ్ ఇది ఉన్నది, దీన్ని ఏమంటారు? గ్యాస్ మొద్ద, గ్యాస్ బండ ఉన్నది. ఇటు కొత్తది, ఇది స్టవ్. ఇంకా దీని మీద ఒక ఐటమ్ ఇచ్చిండ్రు, పైన ఉన్నది. చెప్పుండు మమ్మీ. ఇదిగోండి, ఇది తీయ. నువ్వు మమ్మీ దగ్గరికి పో. ఇదిగోండి రెగ్యులేటర్ను పైపు పెట్టేది ఇవి. ఓపెన్ చేయి. మేము అయితే తీసుకొచ్చింది బుధవారం రోజు, ఈరోజు శనివారం. శనివారం, బుధ, గురు, శుక్ర, 3, ఇవాటికి 4 రోజులు. బుధవారం సాయంత్రం తీసుకొచ్చింది. ఇక 3 రోజులు అనుకో, 3 రోజులు అవుతుంది. ఇక ఈరోజు ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేయి. ఓపెన్ చేసినాక ఏమైనా చెక్ చేద్దాం, డ్యామేజ్ వచ్చిందా మరి. అక్కడ మేమైతే గ్యాస్ ఆఫీస్లో తీసుకున్నాం. ఇది హెచ్పి, ఇది వచ్చేసి హెచ్పి భారత్ అది ఉంటాయి. మేము తీసుకున్నది హెచ్పి. చేద్దామా ఓపెన్? నేను చేస్తా. మమ్మీని ఆటో కూర్చోబెట్టా. లేచిరా, పట్టు. అలాగూ కట్ చేస్తాను కానీ ఇదే వంగిపోయింది. కత్తెరే పోయిందా? ఈ పట్టీలో పెట్టి ఉన్నాయి, ఇటొకటి అటొకటి. మమ్మీ ఏయ్ మంచిగా ఇటీ ఏం చేస్తాను. అలాగో నువ్వు జరుగు. అయిందా? ఇటు సైడ్ ఉన్నది ఒకటి పట్టు, పైకి పట్టు, పట్టిని ఇట్లా ఇట్లా. రైట్, ఓపెన్ చేయి. మమ్మీకి చెడ్డి ఉన్నదా? పెట్టేది. సరే సరే ఓపెన్ చేయి, అది తీసుకొస్తాయి. బరువే ఉంటుంది. ఇంకా రిబ్బన్ కటింగే ఉన్నదా ఈమెకు? ఇట్లానే పైకి. రైట్, టటాడాయ్. ఇవ్వండి కొత్తది గ్యాస్. కొత్తది ఇస్తారు, పాతది ఇస్తారా? చూడు ఏమైనా డ్యామేజ్ ఉన్నాయా, తీయవు. డ్యామేజ్ ఉంటే
వాపస్ ఇవ్వచ్చు. అన్నాడు డ్యామేజ్ ఉంటే వాపస్ అని. రైట్. మెల్లగా మమ్మీ. ఓకే. ఏం వచ్చింది గిఫ్టా? ఇది కంపెనీది రిచ్ ఫ్లేమ్ అట. వారంటీ కార్డ్ ఇది. అది ఇవ్వండి వారంటీ కార్డ్. ఇది వారంటీ కార్డ్. అవును. కత్తెర పడేగాను. మందెందుకు? ఇప్పుడు పెట్టేస్తుంది నీకు అన్నీ. పెట్టరాదిగా నేను పెడతా. ఇక కృష్ణవేణి సైడ్కి జరుగుతుంది. ఆ రెగ్యులేటర్ పైప్ను గ్యాస్ మొత్తం కనెక్ట్ చేసినాక ఇక మీకు చూపెడతా. ఓకే. మొత్తానికి రెడీ చేసేసాం. పెట్టు. మమ్మీ ఇవ్వండి. ఫైనల్గా ఇట్లా వచ్చింది. దీనిలో ఇది సీల్ తీయం బండది. రైట్. ఎట్లా తీయాలి? పెట్టేస్తుందా? ఎప్పుడు నేర్చుకున్నా? అట్లా వచ్చి పెట్టు. బరాబర్ పెట్టి సీదా పెట్టావు. రైట్. ఓకే. ఇప్పుడు ఏంటంటే ఒక్కటి మిస్ అయింది. ఇలా లైటర్ ఇవ్వలేదు. గ్యాస్ అంతా ఇచ్చిండ్రు కానీ ఏమో ఇక దగ్గరికి జరుపు. ఫ్రెండ్స్ మొత్తానికి ఇది మా గ్యాస్ స్టవ్ మొత్తానికి గ్యాస్ స్టవ్ ఉన్నదైతే ఎలా ఉన్నాము, ఈ డబ్బులు ఎక్కడివి అనేసి అయితే మీరు అనుకుంటారు. మేమైతే ఈ డబ్బులు ఎక్కడి నుండి తెచ్చామో ఇలా అనేది అయితే ఇంకో వీడియోలో అయితే చెప్తాం ఫ్రెండ్స్. అంటే డబ్బులు అయితే మా దగ్గర లేకుండే కదా, ఎక్కడి నుండి తీసుకొచ్చాం ఎట్లా అనేది, మనీ ఎక్కడ అరేంజ్ చేసాం ఏందనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాము. ఇప్పుడు కృష్ణవేణి గ్యాస్ ఆన్ చేసే టైం అయింది. లైటర్ లేదు. లైటర్ అత్తమ్మ వాళ్ళ కన్ను అయితే తెస్తాను. ఏంది? హాయ్ చెప్పు. నువ్వు హాయ్ చెప్పాలే. గాయ్ ఏంది? రైట్. ఆన్ చెయ్యి. రావడానికి టైం పడుతుంది. గ్యాస్ కొంచెం వాడండి కామన్ సెన్స్. అరే చెప్పినా కూడా వెంబడే. ఇప్పుడు రావడానికి కొత్తది కదా, ఇళ్ళకి వెళ్ళి ఇట్లా కొంచెం మెల్లగా వస్తుంది. ఇప్పుడు వచ్చి ఉంటుంది. కొట్టు. రైట్. అయిందా ఒక్కసారికి? ఇన్ని వీడియోస్ చేస్తావు యూట్యూబర్వి నువ్వు. ఇంకొకరికి చెప్పేది పోయి నువ్వు చెప్పించుకుంటున్నావా? ఓకే. ఆఫ్ చేయి. ఇట్లా పుష్ చేయి. రైట్. ఓకే. ఆల్ పర్ఫెక్ట్. ఇప్పుడు ఇక వండు. ఇక ఏం వండుతావు? ఇప్పుడు కృష్ణవేణి అన్నం పెడుతుంది. బియ్యం
సారీ బియ్యం పెడుతుంది. బియ్యం పెట్టే ముందు కొంచెం పూజ చేసినట్టు చేసి పెట్టు. కుంకుమ ఇంకేం పసుపా? కుంకుమ పసుపు పెట్టచ్చు, లేకపోతే లేదు. కానీ ఎవరన్నారు? ఎవరు కూడా ఓపెన్ చేస్తే ఇట్లా చేయరంటే చేయరా? పొయ్యిలు అయితే ఇది కట్టెల పొయ్యి అయితే అవి బండలు పెట్టి చేస్తారు కదా, కడిగి చేస్తారు. వీటికి చేయరా? చెయ్యరు. సరే చెయ్యకు, కానీ మాకైతే తెలీదు. ఇక కృష్ణ అయితే చేయకుండానే మమ్మీ హాయ్ చెప్పు. నువ్వు హాయ్ చెప్తలేవు. ఇప్పటికి చెప్పింది. దానికి ఏం తెలుస్తుంది, చిన్నపిల్ల. మమ్మీ నువ్వు జరుగు, మమ్మీ కొడుతుంది లేకుంటే. అగో నిన్నే జరగమంటుంది. కర్రీ కాకరకాయ చేస్తావా? కాకరకాయ కూర, ఇంకా బీరకాయలు ఉన్నాయి, కొంచెం కొత్తిమీర, 2-3 టమాటాలు ఉన్నాయి. అగో మమ్మీ ఏమో తింటున్నావుగా, ఏమో చకోడీలు తింటాను మా. అట్లా కోయారు, ఒక ప్లేట్లో పెట్టి చాకుతోని కోసేది ఉంటే అట్లా కోస్తుంది. ఇంకో ప్లేట్లో వస్తుంది. ఆగు పా, మనం బయటికి పోయిదాంపా, ఉడికినాక వస్తాం. ఎందుకు? ఇగో మళ్ళీ ఏం రోగం పో, పా 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 నాడు. వస్తావా రావా? నేను పోతాన్నా. అవు రాదట, పొమ్మంటుంది. నేను పోతాన్నా, బాయ్.